సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్ ది గోస్ట్ ఎఫ్ FU60. సో గాయస్, మనం అయితే వీడియో పెట్టి చాలా రోజులైందనమాట. సో మనం అయితే ఇప్పుడైతే 2 క్లాస్ కోడ్స్ అయితే ఆడబోతున్నాం. ఫస్ట్ అయితే మనం క్లాస్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం గాయస్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, బికాజ్ ఆఫ్ లాస్ట్లో అయితే బోల్డ్ అండ్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. సో గాయస్, ఐఎమ్ సారీ టు సే దిస్. ఇక్కడైతే కొద్దిగా నా వాయిస్ అది బేస్ అది కొద్దిగా పెరిగిపోద్ది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఐఎమ్ సారీ. ఓకే, పిలుస్తాను, జాయిన్ అవుతాను, కానీ అవ్వట్లే, ఆడు సెలెక్ట్ అవ్వట్లే, యాక్సెప్ట్ చేయట్లే. ఏం పర్లే, మళ్ళీ ఇంకోసారి. ఏడాడు అయిపోయాడు, అప్పుడే గేమ్లోకి వెళ్ళిపోయాడు. ఏ గేమ్లో ఉన్నాడు. ఓకే గాయస్, సో లాస్ట్లో అయితే బోల్డ్ అండ్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బికాజ్ లాస్ట్లో అయితే పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉన్నాయి, మధ్యలో కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ట్విస్ట్లు. అవి కూడా చూడాలంటే మీరు అక్కడ స్కిప్ చేయకూడదు అసలు. ఎవడ్రా బఫెల్లో? హూ ఆర్ యూ? వాట్ ఈస్ దిస్ నాయిస్? చెవులు పోతున్నాయిరా. హలో ఎవర్రాలు? ఒక్క 5 నిమిషాలు నాకు మొత్తం బుర్రంతా పోయింది. ఎవడాడి పేరేంటి అసలు? వాయిస్ కూడా ఎఫెక్ట్స్ వేయడానికి ఉంటుంది కదా, అది వేసేస్తాను నేను. ఎంత గోలంటే ఈడే నా ముందునున్నాడు. ఓకే గాయస్, మనం అయితే ఇప్పుడు ఒక్క క్లాస్ కూడా కాదు, 2 క్లాస్ కోడ్లు అయితే ఆడబోతున్నాం. ఒక దాంట్లో ఓడిపోయింది, ఇంకో దాంట్లో గెలవచ్చు. ఒకవేళ కానీ ఫస్ట్ దాంట్లో గెలిచామనుకో రెండోది ఆడం. ఒకవేళ ఫస్ట్ ఓడిపోయామనుకో కన్ఫామ్గా రెండోది 0/4 కొట్టాకే మళ్ళీ. ఇక్కడ నాకు ఎవరు కనిపించలే. ఒకే ఒకడిని నా ఫ్రెండ్ లాక్కున్నాడు. ఓడేమో ఈడొక్కతో ఉంది, అది అయిపోయింది. జిక్లాక్ సక్సెస్ఫుల్గా 2 కిల్లుల కోసం ఎప్పుడూ గేమ్ ఆడకూడదు గాయస్. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, ఆ ట్విస్ట్ పేరు కమ్బ్యాక్. ఓకే, ఇప్పుడు ఆయనలాగా నేను కూడా మీకు ట్రిక్స్ అండ్ టిప్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. నాకెంతో కొంత తెలిసి ఉంటుంది కదా, అంటే ఒక 6 years నుంచి ఆడుతున్నాను కదా, ఆ ట్రిక్స్ అండ్ టిప్సే మీకు కూడా చెప్తాను. సో మీకు కానీ కావలిస్తే కామెంట్ చేయండి, మర్చిపోద్దు. 1 knock, మనోడు నాక్, వాళ్ళు 20 ఇచ్చుకున్నారు, మనం 20 ఇచ్చుకున్నాం, తప్పలేదు. న్యాయబద్ధమైన గేమ్ ఇది. వాడు పడింది ముద్ద, పడుకొని వెళ్ళి పిల్ల బచ్చా. గేమ్ ఆడంటారు కానీ వచ్చేస్తారా? అరే అక్కడ ఎంతమంది ఉన్నారా? అల్లరి వాళ్ళు ఇసుకుంటున్నారు. వాళ్ళు ఏడాడు కిందకి వెళ్ళాడు, మెటల్ తింటున్నాడు. ఎందుకు పడుకో పిల్ల బచ్చా. ఫుల్కెళ్ళి ముఖ్యం బెగులు. ఎక్కడి నుంచి వస్తున్నారు రైలు? నాకు ఏడు అర్థం కావట్లే. ఇటైతే జోన్ వచ్చింది, ఇటు నుంచి రాలేరనుకో. ఇంకా వస్తే ఇటు నుంచి. రే ఎప్పుడు వస్తారా? వీడవడం మనం తీసిన పోయే పాస్ తీసాడు. ఓకే, ఒకటాలు ఒకటి మనం ఫస్ట్లో చెప్పినట్టు అవుతుంది. మనం ఎప్పటిలాగే ఏగాని తెద్దాం, థామ్సన్ బాగుంటుంది. సో గాయస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా, నా నుంచి ఏమైనా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కావస్తే కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ మనం అయితే గేమ్లోకి వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ ఎవడో ఏరిసాడు మొత్తం, కాబట్టి మనకి ఎక్కడ వద్దు. ఇక్కడ కూడా ఎవడో ఉన్నాడు రా. ఎంతమంది ఉన్నారు అసలు? మీరు మన వాళ్ళు ఎవరు చావాలా?
వాళ్ళ లవర్ చచ్చిపోయాడు సాడు. ఐ మీన్ నాకేడు చచ్చిపోయాడు కూడా. ఓకే, ఎక్కడ్రా కనిపెట్టలేదురా నాకు. హే ఏ అద్భుతం కేజీ క్యారే, అంత మంచిగా అడ్డుపడింది కదరా దానికి దెబ్బ మొహంది. మనోని చూస్తే కొట్టేటట్టు ఉన్నాడు. కొట్టాలి దేవుడు కొట్టాలి. వీడెవడో కిల్లెల్లో కొడుకుడు, వీడు కొట్టాడా. అరే అంత చిన్న బ్లడ్ ఉంటే ఎలా రా అసలు, మీరు ఎలా వాడదాం అనుకుంటున్నారా. ప్రస్తుత్ హమారా ఉప్పర్ హే. మనకి పారాఫిల్ వస్తే బాగుంది. మనం పారాఫిల్ సెకండ్ లెవెల్ చేసాం అనమాట. వీడియో పెట్టడం మర్చిపోయాను నేను. సారీ గాయస్, ఈసారి నేను ఏమైనా చేస్తే కన్ఫర్మ్గా వీడియో పెడతాను. అంటే అదేదో కంగారులో అలా చేస్తాను అనమాట. యూనివర్సల్ టోకెన్స్ బాగా బయల్స్ ఉన్నాయి నా దగ్గర, అందుకని చెప్పేసి వెంటనే చేశాను. అసలు ఛానల్ ఉందని మర్చిపోయాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మా ఫ్రెండ్ గుర్చేసాడు, అరే నీ ఛానల్లో వీడియోలు పెడుతున్నావు అంటే, ఓ నా ఛానల్ ఉంది కదా. అది కూడా టాలెంట్ గాయస్. యూట్యూబ్ ఛానల్ ఉండి మర్చిపోవడం అనేది టాలెంట్. అంతమందికి సాధ్యం రాదు, కొందరికి వస్తుంది. అందులో నేను ఒకడిని. ఎవడరా ఇక్కడ, ఎవడు కనిపెట్టలేదు అసలు. ఓ ఎవడురా ఇది వేసిందే. ఇక్కడ నుంచి ఒకడు వస్తున్నాడు, కరెక్ట్గా పైనుంచి కూడా చూస్తాడు ఒకడు. రే 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 ఏమైందిరా ఇక్కడ. ఎందాక చూసారా గ్రావిటీ నా డెడ్ బాడీని లాగేస్తుంది, ట్రైన్ ముందుకు వెళ్ళిపోతుంది స్టైల్. సక్సెస్ఫుల్గా 3 గేమ్లు ఓడిపోయాము. ఏం పర్లే, కమ్బ్యాక్ అని కామెంట్ చేయండి గైస్, కమ్బ్యాక్ ఇస్తాం. మర్చిపోయిన వీడియో కదా, కమ్బ్యాక్ అని కామెంట్ చేయడం అవ్వదు, సారీ. పెద్దగా తీసా. ఎందుకు నన్ను అనుకుంటున్నారా, సరదాగా సండే కదా పడుకున్నానా, లేచిన వెంటనే కళ్ళలోని నా దగ్గర స్కార్ ఉన్నట్టు అనిపించింది. కళ్ళలో నా దగ్గర స్కార్ ఉందేమో అనిపించింది. ఏమైందిరా, అది న్యాయబద్ధమైన గేమ్ కాదు, అస్సలు కాదు. ఇది ముందున ఒకరిని పెట్టడం, వెనకాల నుంచి ఒకరిని కొట్టి ఉండడం, ఇది చాలా తప్పు కాన్సెప్ట్. ఇది ఫుల్ కిల్ చేసుకోరా వాడుకో, మళ్ళీ వాళ్ళు రివైల్ ఇచ్చుకుంటారు. సూపర్ రా గేమ్ అందే. బోయా ఇంకోటి ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు అక్కడెక్కడో 37 మీటర్ల దూరంలో ఉన్నాడు. అది ఎట్లా ఎలా ఓడిపోతున్నారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే సరిగా వాళ్ళకి గేమ్ ఆడడం రాదు. ఓ అయిపోయింది, పడుకు. వెనకాతల నుంచి కొట్టేస్తారు కదరా, 2 ఉన్నారా, కొట్టారా. ఏం పర్లే. చెప్పినట్టు ఇప్పుడైతే మనం ఇంకో గేమ్ ఆడాలన్నమాట. ఆడుదాం పాడుదాం. ఇడిది ఏకే, ఎస్ ఇట్స్ హ్యావ్ బిన్ ఏకేనా, M4 ఉంది అనుకుంటా. హీరో ఎక్కువసార్లు ఎక్కిస్తే M4 ఇస్తాడు. నాకు M4 కావాలి, చాలా బాగుంటుంది. యాక్యురసీ ఎక్కువ, మూమెంట్ స్పీడ్ తక్కువ అనుకుంటా. ఓకే, మనం అయితే ఇంకో గేమ్ స్టార్ట్ చేసేద్దాం. కథక్కల అరే రేట్రా, ఈ కార్డ్ ఎలాగరా వస్తుంది, నేను చూడలేదు అసలు ఆ కార్డ్నే. తర్వాత తీయాలి, ఎలాగొస్తుంది అసలు ఉందా ఇప్పటికి, పోయి ఉంటుందిలే.
గాయస్ మనమైతే ప్రతి డే ఒక షార్ట్ అండ్ 1 వీక్ ఒకసారి ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాం. మీరైతే ప్రతి వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. చాలామందికి రీచ్ అవ్వకపోవచ్చు, కానీ మీకు రీచ్ అయితే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా చూస్తారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేశారు కాకపోతే మళ్ళీ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకోవచ్చేమో చెప్పలేం. నా గేమ్ ప్లే నాది పెద్దది, అది తోపు నేను అని చెప్పను. ఎందుకంటే ఒక గేమ్ ప్లే కాకపోతే మరీ అంత కాదు. అంటే మొన్న బయదొన్నడేనో అలాగా కాకపోయినా ఏదో ఒకటి ఇన్ని వీడియోస్ పెట్టాను. ఇన్ని వీడియోస్లో ప్రతి మ్యాచ్ అంటే ఒక 10 మ్యాచెస్ ఆడిసిన అందులో కనీసం 8 మ్యాచ్లైనా బోయ కొడతాను కదా. అది చాలు. అంటే ఆ 8 మ్యాచ్ల్లో కూడా నువ్వే నెడబరో ఫస్ట్ వస్తావు అంటే నేను ఫస్ట్ రాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని కొట్టినా కూడా ఆడ రివైవ్ చేసుకుంటాడు, అది నాకు తెలుసు. కాలితో నా హిస్టరీ మొత్తం చూపిస్తాను. నేను 6 ఇయర్స్ నుంచి ఆడుతున్నానా, ప్రతిసారి ఇది అవుతుంది. సరే బ్రో ఇప్పుడు ఎందుకు బ్రో మాకు ఇవ్వండి చెప్తున్నాను అనొచ్చు, ఏదో టైంపాస్. ఓకే ఒక విక్టరీ కొట్టేశారు మన వాళ్ళు. చలో ఎప్పుడైతే మనం మళ్ళీ గేమ్లోకి అయితే పోదాం. మనదైతే 0 డ్యామేజ్ 0 కిల్. ఒకసారి కష్టపడి నాక్ అయ్యాం. పారాఫిల్ తీసాం, మొత్తం అంతా ర్యాంప్ ఆడించాలి ఇప్పుడు. ఇది ఎవరు పెద్దోడు మన దగ్గరకు వచ్చాడు. ఏయ్ ఎవర్రా మీరంతా, నా కత్తలు తిప్పడం వచ్చరా. గాయస్ తొందరగా 100 సబ్స్క్రైబర్స్ అయిపోతే ఫేస్ క్యామ్ పెడదాం గాయస్. నాకు ఫేస్ క్యామ్ పెట్టాలని ఆరాటంగా ఉంది. మీరు 100 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చూపిస్తారు నాకు? ఒకవేళ ఏమైనా తెలియకపోతే యూట్యూబ్లోంచి మీరు చెప్పండి. అనా నువ్వు ఇది బాగా చేయట్లేదు, ఏది బాగా చేస్తున్నావు అంటే ఏది బాగా చేస్తున్నావు అదే చేద్దాం. చండాలంగా చేసింది 10 సార్లు చేసిన ఎందుకు చెప్పండి, టైం వేస్ట్. కాకపోతే మంచిగా చేసింది ఒకసారి చేసినా మళ్ళీ మీరు లైక్ కానీ షేర్ కానీ ఏదో ఒకటి చేస్తారు కదా. సో మనమైతే అలాగా ఫస్ట్ అయితే మనం ఎన్ని గన్న బాగా తగులుతుంది. నా యూట్యూబ్ ఛానల్కి కూడా ఇదే ఉంటుంది. రే దానికి మంచి మెటల్ తగిలేరా, నేనా కొడతా దాన్ని. అరే అది కూడా చోటు చేస్తారు రైలు. మనమైతే M19917ని అక్కడ ఫైర్ బటన్కి గోల్డెన్ సింబల్ వస్తుంది కదా, అంతవరకు రీచ్ చేయిద్దాం. కంగారు వద్దు, ఎందుకంటే మన ఛానల్ లోగోకి ఉండేది ఆ గన్ను, దానికి డైమండ్ సింబల్ లేకపోతే అలాగా. నేను అలా రౌండప్ చేసి దానికి కొట్టాలి. ఇప్పుడు కొట్టేద్దాం దాన్ని. ఆల్మోస్ట్ ప్రతి గేమ్లో నేను అదే తెస్తాను, అది వస్తే మాత్రం అదే తెస్తాను. కానీ డెజర్ట్ ఈగల్ వస్తే ఇట్ విల్ డామినేట్ ఇట్. నాకు సరిగ్గా రాదనుకో ఇంగ్లీషు, నేను మీలాగా పేదవాడిని. ఓకే ఎనిమిస్, వేర్ ఈజ్ ఎనిమిస్? పైకి వెళ్ళిపోదామా? పైకి పోదాం చలో. ఏ ట్రాకే సార్ అంతమంది దగ్గర వచ్చింది రెడ్. అది కూడా కొట్రా. సూపర్ రా చింటూ, వేసే నువ్వు. కొట్రా డ్యామేజ్. ఎందుకు వెళ్ళి సత్తారు, కొట్టండి రా అంటుంటే రెడీ అయిపోతాడు రా. వాడు వాడు నేనే కొట్టాలి. ఎస్ మనం కిల్లలు కొట్టినా కూడా మన కిల్లలు కూడా క్లియర్ చేసే టీమ్మేట్స్ ఉంటే ఎంత బాగుంటుంది. వెంటనే ఒరే నేనేదో చెప్తుంటే అనకథ నుంచి చీడు కూడా చెడాడురా. ఏ చెత్తలాగా రే అయిపోయాడు పాప మీడు కూడా. అరే అయిపోతాడు రొక్కబోలేట్రా. సూపర్ రా చింటూ, బళ్ళే కొట్టావురా. కానీ ఇలాంటి వాళ్ళకి లైక్ చేసిన అస్సలు తప్పలేదు తెలుసా, అంత బాగా కొట్టాడా. చిన్న బ్లడ్ నుంచి అలా కొట్టాలని చూస్తే మనం కూడా బాగా ఆడాలరా అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
సో గాయస్ ఇందాక నుంచి చెప్తున్న ట్విస్ట్లు అయితే ఇప్పుడు వస్తాయి అన్నమాట. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు, నాలుగు 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 ట్విస్ట్లు. ఒకటి కాదు రెండు కాదు, మొత్తంగా 4 ట్విస్ట్లు. ట్విస్ట్లు అయితే మీకు తెలిసి ఉంటాయి, బట్ మనం కూడా చెప్పాలి కదా. మనమైతే కొత్త అప్డేట్స్ చెప్తున్నాం, గేమ్ ప్లే చెప్తున్నాం. సో ఇది అప్డేట్స్ అనుకోండి, ట్విస్ట్లు అనుకోండి, సర్ప్రైజ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, బట్ మొత్తం అన్నీ బుర్రపోడు ఉంటాయి. అది నాకు తెలుసు కన్ఫామ్. అది ఓహో మనోడు చేశాడా, మొత్తం కంగారు పడిపోయినరా ఎవడ్రా వాడు అని. కిలోమీటర్ దూరంలో ఉన్నారా, ఏం కొడతాంరా, వాళ్ళు కొట్టేస్తున్నారు నన్ను, నేను కొట్టలేకపోతున్నాను. ఎలాగా సూపర్ రా, ఇద్దరు నాక్ అయిపోయారు. మొన్న బాయ్ నాకేదో మెసేజ్ పెట్టాడు సరదాగానండి. ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ ఎంబీజీ ఆర్మీ మొన్న బాయ్ గేమింగ్. సో గాయస్ ఇందా నుంచి మనం ట్విస్ట్లు అంటున్నాం కదా. ఓకే, ఫస్ట్ ట్విస్ట్ ఇటాచి, సెకండ్ ట్విస్ట్ దిస్ గోల్డెన్ క్రిమినల్ బండిల్. అండ్ గాయస్ ఇప్పుడైతే మనకి 3rd and 4th అయితే వస్తాయి. జస్ట్ వెయిట్ అ మూమెంట్. మనమైతే ఒక మ్యాచ్ చూడి కష్టపడి ఒక మ్యాచ్ అయితే గెలుస్తాం. ఓకే, ఇప్పుడైతే ఆ ట్విస్ట్లో అయితే దింపుతున్నాను, చూసుకోవచ్చు. 3, 2, 1 స్క్విడ్ గేమ్. ఓకే, స్క్విడ్ గేమ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ప్లే ది స్క్విడ్ గేమ్ గేమ్స్ ఇన్ అవర్ ఫ్రీ ఫైర్. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ట్విస్ట్. దానుడైనా నాకు కమ్బ్యాక్ అయితే ఇస్తున్నాడు గాయస్. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేసుకోలేదో బెల్ లైక్ చేసుకోండి గాయస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్, బాయ్.